క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ పఠనముగా 108వ కీర్తన 1-6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. జీవం గల దేవుని మాటలు వినబోతున్న మనందరం కూడా ఆయన మాటల వైపు మన మనస్సు నుంచిలాగులా మనందరం కూడా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యం కలిగి దేవుని మాటల కొరకు సిద్ధపడే మంచి మనస్సు దేవుడు మనకి ఇచ్చులాగున మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపాటు కలిగి వాక్యములను మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన కొద్ది పాటల ద్వారా మహిమ పొందిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి నీ మాటలు వినబోతున్నాం. మేమందరం కూడా తండ్రి లోకాలను కలగ చేసిన మాటలు, ప్రపంచాలనే శాసిస్తున్న మాటలు, మమ్మల్ని బ్రతికింపచేసే మాటలు, ఆ తండ్రి మా పాదములకు త్రోవ చూపించే మాటలు, అలాంటి జీవము గల మాటలు నా తండ్రి వినుచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసుని, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. ఆ తండ్రి నీ మాటల్లో జీవమును, ఆత్మ దాగి ఉన్నది కనుక అవే మమ్మల్ని బ్రతికింపచేసి పరలోకానికి నడిపిస్తాయి కనుక అలాంటి శ్రేష్టమైన మాటలు ఈ సమయం వినున్నట్లుగా కృప చూపించండి. మా లోపాలను ఖండించండి, గద్దించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని వేడుకొనొచ్చు. అలాగనే ఆ తండ్రి సమయంలో మీరే మాకు తోడుగా ఉండి మీ అధ్యక్షతలు ఈ ఆరాధన నడిపిస్తూ మీరే మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ తండ్రి ఈ సమయాన్ని మీకే అప్పగిస్తుండగా మమ్మల్ని అందరినీ బలపరిచి సరైన విశ్వాసములోకి నడిపించమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి, కూడి ఉన్న ప్రతి బిడ్డను ఎరిగి ఉన్నారు కనుక ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో నీకు తెలుసు కనుక మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, మరి ఇలాంటి దినమును చూడగోరినట్లుగా ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన మనపై ఉంచిన ప్రేమను బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న అంశము ద్వారా మనము వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. అంశం ఏంటంటే దీవెనలు ఎవరు ఇవ్వాలి అన్నది మన అంశం. అంశం ఏంటంటే దీవెనలు ఎవరు ఇవ్వాలి అని ఈ అంశం ద్వారా మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మరి రాబోయే ఈ దినాల్లో ప్రపంచం మొత్తము కాదు, భారతదేశంలో కొంత భాగం రాఖీలా అవేదో కట్టుకుంటూ ఉంటారు కదా, రక్షాబంధన్ అంట. ఆ రక్షాబంధన కట్టుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. అందుట్లో కొంతమంది క్రిస్టియన్ కూడా కట్టుకునే పరిస్థితికి వచ్చేసింది.
ఈ క్రిస్టియన్ కట్టుకుంటూ తన సహోదరిని ఈ దీవించటం ప్రారంభిస్తారు. నిన్న మొన్న ఒక యాడ్ని చూశాను నేను టీవీలో. మరి అన్నగారు దీవెనలు ఇస్తున్నారు, చెల్లెలు గారు తీసుకుంటున్నారు. ఇంకొక యాడ్లోనూ అక్కగారు దీవెనలు ఇస్తున్నారు, తమ్ముడు గారు తీసుకుంటున్నారు. ఇలానే దీవెనలు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకనంటే పెద్దలు లేదా మనకు తెలిసినంత వరకు లోకంలో జరిగే విషయం, పెద్దలు లేదా తల్లిదండ్రులు లేదా వృద్ధులు దగ్గర మనము చాలామంది ఏం చేస్తారంటే ఆశీర్వదింపబడాలి అన్న ఆలోచనతో, దీవింపబడాలి అన్న ఆలోచనలతో వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు, లేదా దీవెనలు తీసుకుంటూ ఉంటారు. ఆశీర్వాదాలన్నా దీవెనలన్నా ఒకటే తీసుకుంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పే విషయం ఏంటంటే, పెద్దలు ఎవరైనా కనపడినప్పుడు మీరు పెద్దల దగ్గర దీవెనలు లేదా ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నం చేయండి. వారి దగ్గర దీవెనలు తీసుకోండి, వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి అని తల్లిదండ్రులు చెబుతున్న మాటను మనం చూస్తూ ఉంటాం. ఇచ్చేవారు ఎవరు అనంటే పెద్దవారు, తీసుకునేవారు ఎవరయ్యా అంటే చిన్నవారు. ఆ దీవెనలో ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఎవరయ్యా అంటే పెద్దవారు, తీసుకునేవారు ఎవరయ్యా అంటే చిన్నవారు తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ దీవెనలు ఎవరివి అన్నది మనం ఆలోచిస్తే, దీవెనలు ఎవరివి అన్నది మనం ఆలోచించాలి. దీవెనలు ఎవరిస్తున్నారని కాదు, ఎవరివి దీవెనలు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంటే దీవెనలు అనగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే పెద్దల దగ్గర దీవెనలు తీసుకుంటాం కాబట్టి పెద్దలవి అని అనుకుంటూ ఉంటారు. సరే, ఈ లోకరీతిగా మనం ఆలోచించినప్పుడు పెద్దల దగ్గర నువ్వు తీసుకున్నా వారు ఏమని దీవిస్తారో కొన్ని మీకు లోకంలో గురించి మనం తెలుసుకుంటే, కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు పెద్దలు. చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉంటాం, యాడ్లు చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం, ఆయా అనేక సీరియల్లో చూస్తూ ఉన్నాం, లేక ఇక రకరకాలుగా మనం చూసినప్పుడు కళ్యాణ ప్రాప్తిరస్తు అనే దీవెనలు చూస్తూ ఉంటారు. లేదా పెళ్ళైన తర్వాత గర్భఫలం లేని వారిని ఎలా దీవిస్తూ ఉంటారంటే, ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్న వారిని పెళ్లి కాని వారిని దీవిస్తూ ఉంటారు. పెళ్లి కాని వారిని కళ్యాణ ప్రాప్తిరస్తు, పెళ్ళై కూడా గర్భఫలము లేని వారిని, పిల్లలు లేని వారిని సుపుత్ర ప్రాప్తిరస్తు, పుత్రుడే కావాలట, ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు. ఇంకా ఇంకొంతమంది ఉన్నారు, వారేమని దీవిస్తారు అని అంటే ఆయుష్మాన్ భవ. ఇవి టీవీలో బాగా యాడ్ వస్తుంది, ఆయుష్మాన్ భవ అట, ఆయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటారు. లేదా ఆడవారిని దీవించినప్పుడు, పెళ్ళైన వారిని దీవించినప్పుడు దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ ఉంటారు. దీర్ఘంగా అంటే చాలా కాలం భర్తతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి అని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ ఉంటారు. ఇవన్నీ లోకంలో చూస్తున్న దీవెనలు. ఇవన్నీ కూడా ఎవరిస్తారు ఈ దీవెనలు అని అంటే, లోకంలో పెద్దవారు చిన్నవారిని దీవిస్తారు. ఒకటి కళ్యాణం అంటే పెళ్లి కాని వాళ్ళని కళ్యాణ ప్రాప్తిరస్తు అని, పిల్లలు లేని వారిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని, లేదా ఆయుష్ ఎక్కువగా ఉండాలని చిన్నపిల్లల్ని ఆయుష్మాన్ భవ అని, లేదా పెళ్ళైన వారిని అయితే దీర్ఘ సుమంగళి భవ అని, ఇలా రకరకాల దీవెనలు లోకంలో మనకు కనపడతా ఉంటాయి. అయితే లోకపు దీవెనలు ఇప్పటి వరకు మనం చూసాం. మరి బైబిల్లోకి వచ్చి దీవెనల గురించి మనం ఆలోచిస్తే, దేవుడు మొట్టమొదటిగా మరి దీవించిన విధానం ఒకసారి చూస్తే, దేవుడు మొట్టమొదటిగా ఈ దీవించిన విధానాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, చదవండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని దీవెనలు ఒకసారి చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోబర్చుకున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది ఏంటంటే మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. అవునా? ఇవన్నీ దానిని భూమిని అంతటిని లోబర్చుకోండి అని దేవుని దీవెనలను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఆయన దేవుడు గనుక దేవుడు ఇచ్చాడు. మరి దేవుని నుండి రావాల్సిన దీవెనలు పొందాలంటే క్రైస్తవులు ఏం చేయాలి అన్నది మనం ఆలోచించాలి. దేవుని దీవెనలు మనం చూసాం. ఎలా దీవించాలంటే ఇగో భూమిని నిండించండి, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని స్వాధీనపరచుకోండి, ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు సమస్తాన్ని లోబర్చుకోండి అనే సంగతి. ఇది దేవుడు ఇచ్చిన దీవెన, దేవుని నుండి వచ్చిన దీవెన, మొట్టమొదటి దీవెన, లేదా మొదటిగా దేవుడు ఆశీర్వదించింది మనం చూసాం మనుషులను. అయితే ఆ దీవెన ఇప్పటి వరకు కూడా ఉన్నదా అంటే ఇప్పటి వరకు కూడా మానవులు ఫలిస్తూనే ఉన్నారు. గర్భఫలము నుండి ఇప్పటి వరకు చూస్తే లోబరుచుకుంటూనే ఉన్నారు, స్వాధీనపరుచుకుంటూనే ఉన్నారు, విస్తరిస్తూనే ఉన్నారు. ఆ దీవెన ఎప్పటి వరకు ఉందా అంటే ఆ దీవెన ఎప్పటి వరకు ఆయన అనగా దేవుడు ఇచ్చాడు గనుక దేవుని నుండి వచ్చిన దీవెన ఈ రోజు వరకు అలానే ఉంది. ఆయన దీవెన ఎక్కడి నుండి ఎప్పుడు కూడా చెక్కు చెదరలేదు, ఎప్పుడు కూడా ఆగిపోయినట్టుగా కూడా లేదు. కానీ మనుషుల దీవెనలు ఎలా ఉంటాయంటే కొంతకాలం ఒక రకంగాను మనుషులు ఎలా ఉంటారంటే మారిపోతూ ఉంటారు. వారి ప్రవర్తన మారిపోతుంటుంది, వారి క్రియలు మారిపోతూ ఉంటాయి, వారి ఉద్దేశాలు కూడా మారిపోతుంటాయి. మానవులు కనుక ఒకప్పుడు ఒకలాగా దీవించి మరొకప్పుడు మరొకలాగా కూడా దీవించడానికి, ఒకప్పుడు దీవించి మరొకప్పుడు శపించడానికి, ఒకప్పుడు ఆనందంగా గడిపి మరో తర్వాత దూషించటానికి రకరకాల మనుషులను మనం చూస్తూ ఉంటాం. కానీ మనుషుల దీవెనలు ఎప్పటికీ శాశ్వతము కావు. మనుషులు ఇచ్చే దీవెనలు ఎప్పటికీ శాశ్వతం కావు. అవి ఫలించవు కూడా. మనం అనుకుంటాం దీవిస్తే మా అక్క దగ్గర దీవెనలు పొందుకుంటేనో, మా తల్లిదండ్రుల దగ్గర దీవెనలు పొందుకుంటేనేమో, లేదా మా చెల్లెళ్ళ దగ్గర వారికి నేను ఇస్తేనేమో, ఇట్లా దీవెనలు ఇచ్చే పరిస్థితుల్లోనే పుచ్చుకునే పరిస్థితుల్లో మానవ దీవెనలు ఎప్పటికీ శాశ్వతము కానే కావు. కానీ దేవుడిచ్చే దీవెనలు ఏవైతే ఉన్నాయో, దేవుడి నుండి వచ్చిన దీవెనలు ఏవైతే ఉన్నావో అవి ఎప్పటికీ స్థిరమైనవి, ఎప్పటికీ ఉండేవి, ఎప్పుడు మనల్ని అభివృద్ధిలోకి నడిపించేవి. కనుక అలాంటి దీవెనలు మనం పొందుకోవాలి తప్ప మనుషుల నుండి దీవెనలు కావు. అయితే దేవుడి నుండి వచ్చే దీవెనలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము దేవుని నుండి వచ్చే దీవెనలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్న మాటను మనం చూస్తున్నాం. నువ్వు నిజంగా దేవుని మాటే వింటే, దేవుని ఆజ్ఞకులు లోబడితే, దేవునికి యథార్థంగా లోబడితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు అని అంటే ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అలా హెచ్చించిన వారు ఎవరినైనా దేవుడు అలా హెచ్చించాడా అని ఆలోచిస్తే మొదటిగా మనకు కనపడే ఆయన ఎవరయ్యా అంటే యోసేపు గారు. యోసేపు అన్నదమ్ములు ఆయన్ను అసూయపడ్డారు. ఆయన మీద అసూయపడ్డ మీద కాదు, తండ్రి ప్రేమతో ఇచ్చిన మరి ఆయనకు వస్త్రాన్ని కూడా చూసి అసూయపడి తమ్ముణ్ణి కొట్టి గోతిలో వేసేసి వర్తకులకు అమ్మేసి, ఐగుప్తు వర్తకులకు అమ్మేసి చివరికి చెరసాల్లో ఉండి, అవునా,
రకరకాల ఇబ్బందులు పడి కష్టాలు పడి అనేక శ్రమలు అనుభవించి చివరికి ఆయనకు దేవుడిచ్చిన స్థానం ఏంటంటే సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అని దేవుడు ఎలా దీవించాడో తెలుసా? రోమా, అవునా, ఐగుప్తు దేశానికి ఆయన్ని చక్రవర్తిని చేశాడట. సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు నా మాట వింటే సమస్త జనముల కంటే హెచ్చిస్తాను. మొట్టమొదటి ఆశీర్వాదం అది, లేదా దీవెన. యోసేపు గారు పొందుకున్నారా అంటే పొందుకున్నారు, ఆయన పొందుకున్నారు. అంతేకాదు, ఇంకా దావీదును చూసినప్పుడు దావీదు గొర్రెల కాపరిని దేవుడు ఎలా దీవించాడో ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. మాటలు కాదు కానీ మాట చదువుకుంటేనే మనకు అర్థం అవుతుంది. చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70వ వచనం, 71, 72 చదువుకుందాం. 78వ కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనం చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుండి? గొర్రెల దొడ్లో నుండి ఆయన పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై పాలించెను, నేర్పరి అయి వారిని నడిపించెను. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు? సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అని అంటే దావీదును ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే గొర్రెల దొడ్లో నుండి, గొర్రెల కాపరిగా నుండి, ఎక్కడో మైదానాల్లో అడవుల్లో గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడికి నడిపించావు దేవుడా అని అడిగితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం ఏదైతే ఉందో, లేదా దేవుని నుండి వచ్చే దీవెన ఏదైతే ఉందో అది శాశ్వతమైనది, నిజమైనది, యథార్థమైనది. మనుషుల దీవెనలైనా మధ్యలో ఆగిపోవచ్చేమో, మనుషుల దీవెనలు ఎప్పటికీ ఫలింపకపోవచ్చేమో, కానీ దేవుని నుండి వచ్చిన దీవెన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఎందుకు చదివించానంటే దేవుని నుండి వచ్చే దీవెన నిజంగా ఫలించేది. మానవులకు యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు అన్న సంగతి మనకు గుర్తు చేసుకోవటం కోసం ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసీనుణ్ణి చేశాడట దేవుడు. చేయగలడా అంటే చేయగలడు. ఎందుకంటే ఆయన మాట వింటే, చూడండి ఒకసారి ఆ మాట అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది ఖచ్చితంగా జరిగింది. ఆ దీవెన ఖచ్చితంగా పొందుకున్న వారు ఉన్నారు బైబిల్లో. ఇంకేమంటున్నాడు చూద్దాం. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చిన 7 త్రోవల్లో పారిపోవును. నీ కొట్లలోను నీ చేయు ప్రయత్నములన్నిటిలోను దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టమగు జనముగా నిన్ను స్థాపించును. 10వ వచనం,
భూమి మీద ఉన్న ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుంటుడా చూసి భయపడుదురు. చాలు 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 చాలు. ఇక్కడ చూసినప్పుడు ఇన్ని దీవెనలు ఎన్ని ఉన్నాయా అంటే చాలా దీవెనలు ఉన్నాయి. దేవుడిచ్చే దీవెనలు పంటలోను, ఏమండి, పొలములోను, గర్భఫలములోను, అవునా, పశు మందల్లోను, దుక్కుటెద్దులోను, గొర్రె మేకల మందల్లోను, గంప పిండి పిసుకు తొట్టిలోను అనేక రకాల దీవెనలు ఎప్పుడు వస్తాయి అని అంటే దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటేనే వస్తాయి. రెండో వచనం చూడండి, రెండో వచనం స్పష్టంగా రాయబడింది. నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఎడలా అన్న మాటను మనం చూస్తాం. నువ్వు దేవుని మాట వింటేనే ఇలా దీవించబడతావు. దేవుని దీవెనలు రావాలనుకుంటున్నావా? దేవుని దీవెనలు రావాలనుకుంటే ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని మాట చొప్పున నువ్వు నడవాలి. దేవుని దీవెనలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకోవాలి. బైబిల్లో చాలామంది దీవెనలు ఇచ్చేవారిని కూడా మనం చూస్తున్నాం. అవి వారికి చెందినట్లుగా కూడా మనం చూడగలం. నిజంగా దేవుని యందు దీవెనలు ఇవ్వాలి అన్నా కూడా ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు పాటించేవారిగా ఉండాలి. చూద్దాం ఆ మాట కూడా. అసలు బైబిల్లో మనుషులు కూడా దేవుని దీవెనలు ఇచ్చారా? దేవుని నుండి వచ్చే దీవెనలు, వారికి ఇచ్చిన దీవెనలు ఇచ్చారా అన్నది చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం చూద్దాం అన్నమాట. 49వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 49వ అధ్యాయం 25, 26. దాగి ఉన్న అగాధ జలములు దీవెనలతోనూ, కథముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, జీవించు సర్వశక్తుల దీవెన వలనను అతని బాహుబలము వ్యక్తపరచబడు. ఇక్కడ యాకోబు దీవెనలను మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు గారు ఇచ్చిన దీవెనలు చూస్తున్నాం. అది ఎవరి అని అంటే దేవుని నాయన, మనుషులే కావు. ఒకవేళ నువ్వు పొందాలంటే దేవునికి లోబడితే నీకు దీవెనలు వస్తాయి. దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుని మాటకు లోబడితేనే దీవెనలు వస్తాయి. ఒకవేళ యాకోబు గారు ఇచ్చే దీవెనలు ఎవరివి అని అంటే దేవుని నుండి పొందుకున్నవే. ఎందుకు దేవుడు ఇచ్చాడంటే యాకోబు గారు దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు. యాకోబు గారు దేవునికి లోబడి, యాకోబు దేవునికి లోబడి బ్రతికాడు కనుక దేవుని దీవెనలు పొందుకున్నాడు. అవే దీవెనలు పొందుకోవాలని తన పిల్లలకి ఇవ్వాలనుకున్నా కానీ అవి ఎలా ఉండాలో తెలుసు? దేవునికి లోబడి ఉన్న వారికి వస్తాయి. లోబడిన వారికి మాత్రమే వస్తాయి. అంతేకాక లోబడకపోతే ఆ దీవెనలు రాలేవు. ఎందుకంటే ఇక్కడ కూడా యాకోబు గారు చెబుతున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నాయనా దేవుడే ముఖ్యం, దేవుడే ముఖ్యం. దేవుణ్ణి నుండి మనం పొందుకోవాలంటే అవసరమైతే చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండము యాకోబు గారు ఎలా పొందుకున్నారో దీవెనలు ఒకసారి చూద్దాం. యాకోబు గారు ఎలా పొందుకున్నారు దేవుని నుండి చూద్దామా? ఆదికాండం 35వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు దేవుడు అతనితో అని దీవించాలని చూశాడు. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. ఇక్కడ ఇజ్రాయేల్ అనే పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇలాంటి దీవెన దేవుని నుండి పొందుకోవడానికి పాపం యాకోబు గారికి తుంటినరం పోయిందట. తుంటినరం ఇరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తుంటినరం పోగొట్టుకున్నంత వరకు పోరాడి దేవుని దీవెనలు పొందుకున్నాడు. దీవెనలు పొందుకోవాలంటే ఆషామాషి కాదు. ప్రార్థనలో దేవుని కొరకు మొరబెట్టుకొని దేవునితో యుద్ధం జరిగించి, అవునా,
నువ్వు నన్ను దీవిస్తేనేగా నిన్ను విడిచిపెట్టను అన్నంత గొప్పగా పట్టుదలతో పోరాడి సంపాదించుకున్నవాడు యాకోబు గారు. ఆ యాకోబు గారు తిరిగి తన బిడ్డలకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎలాంటి దీవెనలు లేకపోయినా మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? ఈరోజు ఎలాంటి దీవెనలు లేకపోయినా మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒక ఆయన చూస్తున్నాం, ఒక సేవకుడు ఉన్నాడు, ఎప్పుడు గాడ్ బ్లెస్ యూ. అసలు ఆ దీవెనలు పొందటానికి నీకు అర్హత ఉందా? నువ్వు ఇవ్వటానికి అర్హత ఉందా? ఒకసారి చూడండి. అసలు పొందడానికి నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు పొందుకునే ఆశీర్వాదం పొందాలంటే నీ కుమారుడు కూడా దేవునిలోనే ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీవు పొందుకున్న దేవుని ఆశీర్వాదాలు నీ కుమారునికి ప్రాప్తిస్తాయి. నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదం ఏదైతే ఉందో నీ కుమారుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీవు పొందుకున్న ఆశీర్వాదాలు నీ కుమారునికి వస్తాయి. యాకోబు దేవుడను ఇస్సాకు దేవుడను అవునా చూసారా ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు అంటే ముందు అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవునికి లోబడిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు పొందగలిగాడు. ఆ తర్వాత ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు అబ్రహామును పొందుకున్న దేవుని ఆశీర్వాదాలు ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు నుండి యాకోబు పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు దీవించాలని కోరుకున్నాడు. చూసారా, ముగ్గురు కూడా దేవునికి లోబడ్డారు. మొదటగా తండ్రి లోబడ్డాడు, ఆ తర్వాత కుమారుడు లోబడ్డాడు, ఆ తర్వాత మనవడు కూడా దేవునికి లోబడ్డాడు కాబట్టే దేవుడిని ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. కుమారుడు లోబడకపోయినా నీ ఆశీర్వాదాలు కుమారుడికి ఇస్తానంటే అవి రావు. తండ్రి అయిన దేవుని నుండి నీవు యథార్థంగా బ్రతికి నీ కుమారుడు కూడా అదే యథార్థంగా బ్రతుకుతూ ఉంటే అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. నీ కుమారుడేమో లోకములో, నీవేమో దేవునిలో. నీవేమంటున్నావు? నీ కుమారుని దీవించు ప్రభు అంటున్నావు, నువ్వే దీవెనలు ఇస్తున్నావు. నీ కుమారుడు లోక సంబంధమైన మనస్తత్వం కలిగి, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి నువ్వు దీవించాలని అనుకున్నా అవి నీతోనే ఆగిపోతాయి ఆ దీవెనలో. ఎందుకనంటే నీ కుమారుడు కూడా లోబడాలి. ఎవరికి? దేవుని ఆజ్ఞలకు లోబడాలి. అలా లోబడకుండా గాడ్ బ్లెస్ యూ మై సన్ అన్నావు అనుకో, అసలు నీకే కష్టం. నీవే యథార్థవంతుడివి కాదు, నీవే లోకంలో సగం దేవునిలో ఉన్నావు. నీ కుమారునికి దేవుని నుండి వచ్చే దీవెనలు పొందుకోవాలి అని అంటే అసలు నీకు అర్హత ఉందా? గాడ్ బ్లెస్ యూ అనటానికి నీకు అర్హత ఉందా? దేవుడు నిన్ను దీవించినగాక అనటానికి నీకు అర్హత ఉందా? నువ్వు ఎంతవరకు లోబడ్డావు దేవుని వాక్యాన్ని? ఎంతవరకు లోబడ్డావు దేవుని ఆజ్ఞలకు? ఎంతవరకు నువ్వు యథార్థంగా ఉన్నావు దేవుని పట్ల? ఎంతవరకు లోబడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనాపరుడిగా ఉన్నావు? నీవే లేవు, నీ కుమారునికి దీవెనలు ఎక్కడ వస్తాయి? నీవే లేవు, నీవిచ్చే దీవెనలు ఇతరులు పొందుకోవటానికి ఎక్కడి నుండి వస్తాయి? ఒక్కసారి ఆలోచించు. నీవే యథార్థవంతుడివి కావు, నీ కుమారుడు దేవుని యందు అభివృద్ధి పొందాలా, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా. అయ్యో, నువ్వే త్రోవ తప్పిపోయావు, నీ పిల్లలు ఇంకా త్రోవ తప్పిపోతారు. నీవే దేవునిలో సరిగ్గా లేవు. అలాంటిది నువ్వు అనుకుంటున్నావు దేవా నా కుమారుని దీవించు, నా పిల్లల్ని దీవించు అనటానికి అసలు నువ్వు ఉంటే కదా, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే కదా, అవునా? నీ పిల్లల కోసం నువ్వు యథార్థంగా దేవునిలో ఉంటే కదా నువ్వు దీవెనలు ఇవ్వటానికి, వారు పొందుకోవటానికి. అసలు నీకే అర్హత లేదు, నువ్వు గాడ్ బ్లెస్ యూ అంటావు. నీకే అర్హత లేదు. దేవుడా నా పిల్లలను దీవించు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళు దేవా నా పిల్లల్ని అంటే అసలు నీకు లేని దీవెనలో నీ కుమారునికి అన్నండి వస్తాయి. నీకు లేని దీవెనలో నీ కుమారునికి ఎలా వస్తాయి? లేకపోతే నీకు పిల్లలకి ఎలా వస్తాయి? లేక నువ్వు ఎవరినైతే దీవిస్తున్నావో వారిని గాడ్ బ్లెస్ యూ అంటానికి నీకు అర్హత ఉందా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. గాడ్ బ్లెస్ యూ అనటానికి నీకు అర్హత ఉందా?
దేవుడు నిన్ను దీవించును గాక అనటానికి నీకు అర్హత ఉందా? అర్హత ఉండాలంటే నువ్వు యథార్థవంతుడివై దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడి బ్రతుకుతూ ఒక ప్రార్థనాపరుడిగా దేవునికి ఇష్టడిగా బ్రతికితే నువ్వు దీవించటానికి అవకాశం ఉంది. ప్లస్ వారు కూడా దేవునిలో యథార్థంగా బ్రతుకుతున్నారు కనుకనే నువ్వు ఇచ్చే దీవెనలు వాళ్ళు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. వారేమో లోకములో, నీవేమో దేవునిలో ఉండి నీ దీవెనలు వారు పొందుకోవాలంటే కష్టం. వారేమో లోకంలో, నీవేమో దేవునిలో ఉంటే నువ్వు ఇచ్చే దీవెనలు వారు పొందుకోవడానికి అవకాశమే లేదు. వారు కూడా దేవునికి లోబడితే నువ్వు ఇచ్చే దీవెనలు పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే నీకేం అర్హత ఉంది అంటున్నాడు దేవుడు. నువ్వు గాడ్ బ్లెస్ యూ అని దేవుని నుండి వచ్చే దీవెనలు ఇవ్వటానికి నీకేం అర్హత ఉంది? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అనటానికి నీకేం అర్హత ఉంది? నీలో ఎంతవరకు భక్తి ఉంది? నీలో ఎంతవరకు యథార్థంగా లోబడే తత్వం ఉంది? నీవు ఎంతవరకు దేవునికి సంపూర్ణతలోకి వెళ్ళావు? ఒక్కసారి ఆలోచించు. ఏమీ లేకుండానే దేవుని దీవెనలు ఇవ్వటానికి రెడీ. ఏమీ లేకుండానే దేవుని దీవెనలు ఏదో ఉచితంగా వచ్చేసి ఉచితంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నావేమో, కానీ అంత సామాన్యంగా దేవుడు నన్ను దీవించడానికి అవకాశమే లేదు. అవకాశం రావాలంటే మనం లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాటలకు లోబడాలి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం, ఈ సంఖ్యాకాండం 22వ అధ్యాయము. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అర్హత ఉండాలి. అర్హత లేకుండా మనం దీవించటానికి కూడా అవకాశమే లేదంటున్నా మాటను చూస్తున్నాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము అంటున్నాడు దేవుడు. చూసారా? ఆ దేవుడు నిన్ను దీవించునుగా అంటే కుదరదాడా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటే కుదరదట. దేవుడే చెప్తున్నమాట. నేను దీవించట్లేదు, శపిస్తున్నాను. నువ్వేమంటున్నావు? దీవించునుగాక అంటున్నావు. నేనేమో శపిస్తున్నా, నువ్వేమో దీవించునుగాక అంటున్నావు. అసలు సంబంధం ఉందా? దేవుడు శపిస్తూ ఉంటే నువ్వు దీవెనలు ఇస్తావంటే కుదురుద్దా? ఒకసారి ఆలోచించు. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వంటే కుదరదాడా? దేవునికి కూడా నచ్చాలి, దేవుడు కూడా ఇష్టపడాలి. ఆయన ఇష్టపడకుండా నువ్వేదో ఇచ్చేస్తే ఆయన పొందుకునేవాడు కాదు. అందుకే అంటున్నాడు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. ఎలాగనగా చూసారా? దేవుని నుండి దీవెనలు పొందుకోవాలంటే దేవుడు ఇస్తేనే అవి పొందుకోవటానికి అవకాశం. మనుషులు ఇస్తే అవి పొందుకోవటానికి అవకాశం ఉండదు. దేవుడు ఇస్తేనే అవి పొందుకోవటానికి కుదురుద్ది. మనుషులు ఇస్తే పొందుకోవటానికి లేదు అవకాశం. మనుషులు ఇస్తే దీవెనలు పొందుకోలేరు ఎవ్వరు కూడా. ఈరోజు అనుకుంటున్నారు చాలామంది, గాడ్ బ్లెస్ యూ అనుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు ఇవ్వాలి, నువ్వు ఇస్తే కుదరదు. నువ్వు ఇస్తే అవకాశమే లేదు. అందుకే నువ్వు ఇవ్వాలన్నా నీకు అర్హత ఉండాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి, ప్లస్ నీ కుమారుడు ఆశీర్వదింపబడాలంటే నీ కుమారుడు కూడా దేవునికి లోబడాలి, నువ్వు కూడా సంపూర్ణంగా లోబడాలి. అది లేకుండా నువ్వేదో దీవిస్తానంటే కుదరదు అన్న మాటను మనం చూస్తాం. ఇంకా చూద్దాము ఇంకొక మాట. మనుషులకు అర్హత లేదు, మనుషులకు అధికారం లేదు అన్న మాటను మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. అంతేకాక కీర్తనల గ్రంథము 112వ కీర్తన, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 2వ వచనం చూడండి. వారు సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దొరికిందా? 112వ కీర్తన 2వ వచనం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. ఎవరు దీవించబడతారంటే యథార్థమైన వంశం వారు.
దేవుని పట్ల యథార్థవంతులు వారు వంశము వారు దీవింపబడతారే తప్ప లోకంలో ఉన్న వారందరూ దీవెనలు పొందుకుంటారు అనుకుంటే పొరపాటు. లోకములో ఉన్న వారందరూ దీవించబడతారు అనుకుంటే పొరపాటు. అలా అని నీకు అర్హతే లేదు, అలా అని గాడ్ బ్లెస్ యూ అనటానికి నీకు అర్హతే లేదు, అలా అని దేవుడు నిన్ను దీవించునుగాక అనటానికి నీకు అర్హత లేదు. ఎందుకనంటే వారు కూడా దేవునికి లోబడి యథార్థవంతులుగా ఉంటేనే దేవుని దీవెనలు వస్తాయి. వారు లోకంలో ఉండి నువ్వు దేవునిలో ఉండి, నీవు సగము దేవునిలో సగము లోకంలో ఉండి నువ్వు గాడ్ బ్లెస్ యూ అన్నావు అనుకో, నీ శాపాలు కూడా వాళ్ళకి రావటానికి అవకాశం ఉంది. అందుకే యథార్థ వంశపు వారు అంటే దేవుని పట్ల యథార్థంగా వారి కుటుంబము నడుచుకుంటూ ఉంటే వారి దీవెనలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగో వారికి వస్తాయి దీవెనలు అని చెప్తున్న మాట మనం చూస్తున్నాం. అంతేకాక మలాకీ గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలకు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలకు చెప్పిన మాట. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన మాటను ఒకసారి చూస్తే, నా మందిరములో ఆహారం ఉండునట్లు, దొరికిందా మీకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనట్లు విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాటను చూస్తాం. ఈరోజు ఈ మాట ఇశ్రాయేలీలకు చెప్తే ఈరోజు కూడా చదువుకొని ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తాయి అనుకుంటున్నారో తెలుసా? క్రైస్తవులకు వస్తాయి అనుకోమాకండి. ఇది ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞ. అంతేకాని ఈరోజు నీవు ఇలా దీవించబడతానేమో అని అనుకుంటే పొరపాటు. ఇది గ్రహించండి. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు అనగానే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నన్ను కూడా దీవిస్తాడు అనుకోమాకు. ఇది ఇశ్రాయేలీలకు చెప్పిన మాట అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాకు చెప్పిన దీవెనలు వేరే ఉన్నాయి అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు చెప్పిన దీవెనలన్నీ నాకే వస్తాయి అనుకుంటే పొరపాటు. అదే చెబుతూ ఏమన్నాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక చూడండి. దీవెనలు ఎవరియో అన్నది ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములు వాగ్దానములు వీరివి. ఇక్కడ ఎవరివి? ఇశ్రాయేలీవి. వాగ్దానాలైనా దీవెనలైనా వారికి వచ్చినాయి, నీకు కాదు. పాత నిబంధనలో వచ్చినవన్నీ ఇశ్రాయేలీలు, నీకు కావు. నీకని నువ్వు అనుకుంటే పొరపాటు. నీకిచ్చే దీవెనలు వేరు, వారికి ఇచ్చిన దీవెనలు వేరు. నిన్ను దీవించడానికి కాదు, నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఇశ్రాయేలీల దీవెనలు నాకు వస్తాయని అనుకుంటే పొరపాటు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో మరొక్కసారి చూద్దాం. ఎలాంటి దీవెనలు వస్తాయో ఒకసారి చూస్తే ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దామా? ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. యాకోబు కొడుకు పరాక్రమశాలియైన వాని హస్తబలము వలన. ఎవరి హస్తబలము వలన? పరాక్రమశాలి అయిన హస్తబలము వలన. ఇల్లు బలమైనదవుడు. ఎవరి హస్తము? ఎవరి హస్తము దీవెనకరంగా ఉందనుకుంటాం, ఎవరి హస్తము దక్షిణ హస్తం అనుకుంటాం, ఈ ఎవరి హస్తము మనకు తోడై ఉండాలనుకుంటాం. ఆ దేవుని హస్తము నుండి రావాలి. ఎవరి నుండి రావాలి? దేవుని నుండి రావాలి. పైనుండి దీవెనలు రావాలే కానీ మనుషులు ఇచ్చే దీవెనలు ఎప్పటికీ శాశ్వతంగా అవి ఫలించవు. ఒకవేళ నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే నీవు క్రైస్తవుడవై ఉండాలి. ఆ దీవింపబడేవారు కూడా, దీవెనలు పొందుకునేవారు కూడా క్రైస్తవులై యథార్థవంతులై ఉండాలి. ఇది లేకుండా గాడ్ బ్లెస్ యూ అన్నావు అనుకో,
కుదరదు నాయనా అన్నాడు. నీకు రావు, వారికి ఇయ్యలేవు. ఇది సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయినా కానీ మన దీవెనలు ఎక్కడి నుండి రావాలంటే మనుషుల నుండి కాదు, దేవుని నుండి రావాలి, దేవుని హస్తాల నుండి రావాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నూనెయు, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఎవరి నుండి ఎవరు దీవించాలి? దేవుని నుండి దీవెనలు రావాలి. దేవుని నుండి దీవెనలు రావాలి. మనుషులు దీవిస్తే అవి ఫలించవు. ఒకవేళ ఫలించాలంటే నీవు సంపూర్ణమైన క్రైస్తవుడవై ఉండాలి, పరిపూర్ణుడివై ఉండాలి నీవు. అలాగనే పొందుకునేవారు కూడా అంతే యథార్థవంతులై ఉండాలి. నువ్విచ్చే దీవెనలో పొందుకోవడానికి వారికి అర్హత ఉంటుంది. అంతేకాని ఆ పొందుకునేవారేమో లోకములో, నీవేమో దేవునిలో, లేదా నీవే సగము దేవునిలో సగము లోకంలో ఉండి దీవెనలు ఇస్తే నువ్వు ఎంత మాత్రము కూడా నీ దీవెనలో ఫలించవు. ఒకవేళ ఫలించాలంటే అవి నువ్వు యథార్థవంతుడివై ఉండాలి, పొందుకునేవారు కూడా యథార్థవంతులై ఉండాలి. అంతేకాక ఆ లోక సంబంధమైన దీవెనలు కాకుండా దేవుని నుండి వచ్చే దీవెనలు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. అందుకే లేఖనాలు ఇంకేమంటున్నాయో ఒకసారి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయం 38వ వచనం చూద్దామా. ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనం. నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి, ఇదిగో యాకోబును దీవించావు, నన్ను కూడా దీవించు తండ్రి అని తన శరీర సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటున్నాడు. అంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటున్నాడట. నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఉండును బ్రతుకుదు. 41వ వచనం. తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రికి వచ్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, నా తమ్ముడు యాకోబును చంపేదనుకోని. చూసారా, లోక సంబంధమైనవి ఇచ్చిన లోక సంబంధమైన ఆలోచనలవి. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే యథార్థవంతులకి మాత్రమే వస్తాయి. దేవుని దీవెనలో పొందుకోవాలంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించే వారికి మాత్రమే వస్తాయి. ఒకవేళ యాకోబుకి ఎలా వచ్చాయి? ఇస్సాకు నుండి యాకోబు గారికి ఎలా దీవెనలు వచ్చాయంటే తొంటినారం బాగొట్టుకున్నప్పుడు దీవించబడ్డాడు. అంతేగాని తండ్రి అయిన దేవుడు ఇస్సాకు దీవించిన వెంటనే దీవెనలు రాలేదు అనుకుంటున్నారు చాలామంది. తండ్రి ఇదివరకు పాత నిబంధనలో తండ్రి దీవించాడు, వెంటనే దీవెనలు వచ్చాయి అనుకుంటే పొరపాటు. వారు కూడా యథార్థమైన భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే వచ్చాయి. అంతేగాని కుమారుడు లోకములో ఉన్న వానికి తండ్రి దీవెనలు పొందుకున్నారన్న ఆలోచన లేనే లేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే హెబ్రీలోకి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందబోయి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికాను. కొందరు అవకాశమే దొరకక. చూసారా, అర్థమేంటో తెలుసా? తండ్రి తర్వాత ఇచ్చే దీవెనలు లేవు, అసలు యథార్థవంతులుగా మాత్రమే వచ్చాయి.
కానీ లోకానుసారంగా బ్రతికిన వాడికి ఆశీర్వాదాలు లేవు అన్న సంగతి మనకు అర్థం కావాలి. లోక సంబంధమైన మనుషులకి ఆశీర్వాదాలు లేవు, తండ్రి నుండి రావు, దేవుని నుండి రావు. దేవుని నుండి వస్తాయని నువ్వు దీవించకో, నీకు అర్హత లేదు. ఇది దేవుడు చెబుతున్న సత్యం. నీవు లోకంలో ఉన్నవాడిని దీవిస్తే దీవెనలు కావవి రావు. ఒకవేళ నువ్వు యథార్థవంతుడివై ఉండి కూడా దీవించినా ఉపయోగం లేదు. వారు కూడా యథార్థవంతులై ఉంటే దేవునిలో, అప్పుడు నువ్వు దీవించితే అవి ఫలించడానికి అవకాశం ఉంటాయి. అవి దేవుని నుండి వచ్చేవి, మనుషుల నుండి వచ్చే దీవెనలలో శాశ్వతమైనవి కావు. ఏశావు కూడా ఎంత ప్రయత్నం చేసినా అవి పొందుకోవడానికి అవకాశమే లేకుండా పోయిందట. ఎందుకనంటే ఏశావు లోకములో ఉన్నాడు, యాకోబు దేవునిలో ఉన్నాడు. యాకోబు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, ఏశావు లోక సంబంధమైన జీవితంలో గడిపాడు గనుక దీవెనలు పొందుకోలేక లేని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈరోజు చాలామంది తల్లిదండ్రులైనను తన పిల్లలను దీవించాలంటే పిల్లలు కూడా యథార్థవంతులై ఉండాలి. లేదా నీవు ఎవరినైనా దీవించాలంటే వారు కూడా దేవుని పట్ల విధేయత కలిగిన వారై ఉండాలి. అంతేకాని లోకములో ఉన్న వారిని దీవించాలని నువ్వు అనుకుంటే అది పొరపాటు, అది జరిగేది కాదు అన్న సంగతి మనకు ఆలోచన కావాలి. అంతేకాక లేఖనాలు ఇంకేమంటున్నాయో ఒకసారి ఆలోచిస్తూ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో ఒత్తురని ఎరుగుదును. సంపూర్ణంగా మీరు ఖచ్చితంగా క్రీస్తులోనికి వస్తే, ఖచ్చితంగా క్రీస్తు ఆశీర్వాదాలు పొందాలంటే సంపూర్ణతలోకి వస్తేనే అవి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తులో నీవు సంపూర్ణుడు అయితేనే నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నావా, క్రీస్తు ఆశీర్వాదాలను పొందాలనుకుంటున్నావు అయితే నువ్వు సంపూర్ణతలోకి రావాలా, పరిపూర్ణతలోకి రావాలా. లేదు నేను రాకపోయినా పర్వాలేదు వస్తాయి అనుకుంటే నీ భ్రమ. నీకు వాక్యం పూర్తిగా అవగాహన ఉండాలా, దేవుని పట్ల నువ్వు విధేయుడివై ఉండాలా, నీ బ్రతుకంతా యథార్థంగా ఉండాలా. ఇదేమీ లేకుండా దీవెనలు పొందుకుంటా ఆశీర్వాదాలు దేవుని నుండి వస్తాయి. చాలామంది అనుకుంటారు ఏదో చర్చికి పోయి వచ్చినంత మాత్రాన ఆశీర్వదిస్తాడు దేవుడని. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన దేవుని దీవెనలు వస్తాయి అనుకుంటున్నారు చాలామంది. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన దీవెనలు రావు. యథార్థవంతులుగా ఉండాలా ఆశీర్వాదాలు పొందాలంటే. క్రీస్తు ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే మనం పరిపూర్ణులం కావాలి, సంపూర్ణతలోకి రావాలి. అలా వస్తేనే ఆశీర్వదింపబడతాం, లేదంటే ఆ పరలోకం కూడా బాగొట్టుకుంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అందుకే లేఖనాలు ఏమంటున్నా చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చాలాసార్లు చదువుకున్న మాట. ఆదికాండము 12వ అధ్యాయం అబ్రహామును దీవించినప్పుడు సంపూర్ణతలోకి వచ్చినప్పుడే పొందుకున్నట్టుగా మనం చూడగలం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం, నిన్ను దూషించు వారిని శపించెదను. ఇదిగో క్రీస్తు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే క్రీస్తులో నీకు వచ్చి యథార్థంగా ఉన్నవారికి వస్తాయి. నిన్ను దీవించు వారిని నేను దీవించదను, నిన్ను శపించు వారిని శపించదను అంటే యేసు క్రీస్తే మూలం. మనం ఆశీర్వాదాలు పొందటానికి కారణం ఎవరంటే క్రీస్తే. క్రీస్తు వలనే వచ్చాయి. క్రీస్తు రక్తం వల్లనే మనం రక్షింపబడ్డాం. క్రీస్తు వల్లనే మనం ఆశీర్వదింపబడ్డాం. దేవుడిని దీవెనలు పొందుకోవటానికి అర్హత కలిగి ఉన్నాం. అబ్రహాము కూడా లోబడ్డాడు కనుకనే ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆ దీవెనలో పొందుకున్నాడు. ఆ పొందుకునే దీవెనలో కూడా నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తానంటే ఆయన కాదు, అబ్రహాము కాదు. అబ్రహాము గర్భవాసము నుండి వచ్చిన యేసుక్రీస్తు వలన మనము దీవించబడ్డాం. యేసుక్రీస్తు వలన మనం దీవించబడ్డాం. యేసుక్రీస్తు వలన మనం ఆశీర్వదింపబడ్డాం. యేసుక్రీస్తు రక్తము వలన మనము తండ్రి దగ్గరకు వెళ్ళే అవకాశం మనకు దొరికింది.
తండ్రితో సమాధాన పడే అవకాశం ఎవరి వలన వచ్చింది అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వల్లనే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. స్వహస్తాలతో పనిచేసి కష్టపడుతున్నా మన ఆశీర్వాదం చూసారా ఎట్టుందో? నిందింపబడి నేనేమి చేయను, ఒక లాటరీ టికెట్ కొంటే నేను ఆశీర్వదింపబడతానా అంటే పొరపాటు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. మనకిచ్చిన ఆశీర్వాదం యేసుక్రీస్తు వలన మనకొచ్చిన ఆశీర్వాదం చూసారా? ఇశ్రాయేలీలకి ఇప్పటి వరకు చదువుకున్నాం, క్రైస్తవులుగా మనకొచ్చిన ఆశీర్వాదం చూడండి. మన చేతులతో కష్టపడి బ్రతకటం మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం చూసారా? ఎందా చదువుకున్నాం 128. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఎవరి దీవెనలవి? ఇశ్రాయేలీల దీవెన. మనకొచ్చిన దీవెనలు ఏంటో తెలుసా? స్వహస్తాలతో కష్టపడితే అభివృద్ధి పొందుతా ఉన్నాయన. లేదు ప్రభు, ఆ ఇంట్లో కూర్చొని మోకరిస్తే నన్ను దీవించు దీవించు అస్సలు నీకు అవకాశమే లేదు. అవన్నీ ఇశ్రాయేలీలు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము. మనం ఎప్పుడైతే నింద పొందుకుంటున్నామో అప్పుడు నిందలు ఎప్పుడు వస్తున్నాయో అప్పుడు మనం దీవించబడుతున్నాం. అబ్బా గొప్ప ఆశీర్వాదం. అంతా రివర్స్. క్రైస్తవులకు వచ్చిన ఆశీర్వాదాలు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఏమంటున్నాడు? నిందింపబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. 13వ వచనం. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, చూసారా ఎలా ఉన్నాం మనం? ఇది జరుగుతుందిలే నిజంగానే. ఎందుకంటే మనము ఏ పరిపాలనలో ఉన్నామంటే హిందూ పరిపాలన, హిందుత్వంలో ఉన్నాం, హిందూ పరిపాలనలో ఉన్నాం. హిందువులు మనల్ని పరిపాలిస్తున్నారు కనుక అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. ఎంతో ఆశీర్వాదం అంటే అది. ఎందుకంటే పరలోకం చేరుకోవటానికి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్రైస్తవులుగా ఇచ్చిన ఆశీర్వాదాలు. లూకా సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. పరలోకపు దీవెనలివి. 6వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. 28వ వచనం. మిమ్ములను శపించు వారిని దీవించుడి. ఏంటంట? మిమ్మును శపించు వారిని దీవించుడి. ఏంటా దీవెనలు అనగానే మనం అనుకుంటాం పరలోకం అందున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బాగా దీవించును గాక అంటే ఆ దీవెన అర్థం ఏంటో తెలుసా? నీకు కూడా ఆ రక్షణ వచ్చును గాక అని. దీవెన అనగానే మనకు అనిపించేది ఏంటో తెలుసా? బాగా డబ్బు రావాలి, బాగా అంతస్తులు పెరగాలి, బాగా ఆస్తి పెరగాలి అని అనుకుంటాం. కానీ నిన్ను శపించు వారిని, చదవండి అన్నమాట, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి అంటే శపించే వారిని, దూషించే వారిని మనం ఇచ్చే దీవెన అంటే మనం పొందుకున్న ఆ రక్షణ నీకు కూడా వచ్చునుగాక, దీవించుడి అన్న మాటలు. చదవండి ఇంకా. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా క్రైస్తవులుగా మారాలన్న ఒక ఉద్దేశం మనలోకి రావాల. ఇది మనకు దేవుడిచ్చిన గొప్ప సదుద్దేశం. మనం గ్రహించాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసా? పరలోకమందున్న తండ్రి అయిన దేవుని పిల్లలే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ఈ నరులందరూ, మనుషులందరూ. కనుక వీరంతా కూడా దేవుడిచ్చు రక్షణ పొందుకోవాలన్న ఉద్దేశము మనమే కాక ఇతరులు కూడా పొందుకొని ఏ ఒక్కడు నరకపు శిక్షలోకి పాత్రలు కాకూడదన్నది దేవుని యొక్క సంకల్పము క్రైస్తవ్యములో ఉంది. క్రీస్తు సంఘములో ఉన్నది కనుక ఒకవేళ శపించిన ఆ రక్షణ వారికి కూడా రావాలని కోరుకోవాలి. ఒకవేళ దూషించిన ఆ రక్షణ వాళ్ళకి కూడా రావాలని కోరుకోవాలి. ఏ ఒక్కడు నశించిపోవటం తండ్రి యొక్క సంకల్పమో కానే కాదని మనము తెలుసుకుని ఇతరులను కూడా రక్షణ మార్గములోకి నడిపించే ఆలోచన మనకు కూడా రావాలన్నదే తండ్రి ఉద్దేశం. అందుకే పరలోకపు దీవెనలు ఇవి, లోక సంబంధమైన దీవెనలు కావు ఇవి, పరలోకపు దీవెనలు ఇవి. అందుకే శపించినా దీవించాలా,
పరలోకం కావాలా? శపించినా దీవించు, దూషించినా దీవించు. ఆ రక్షణ వారు కూడా పొందుకోవాలి. వారు నశించిపోవడం తండ్రి యొక్క సంకల్పం కాదు. అందుకే ఇది పరలోకపు దీవెనలు. అలా దీవించినట్లయితే చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట దొరికిందా మీకు? నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. చూసారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమైనది. ఎవరైతే పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలంటే, నీతిమంతులు అనగానే దేవుని కొరకు లోబడి, దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసి, దేవుని కొరకు యథార్థంగా బ్రతికి ఈ భూమిలో నుండి వెడలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారిలో అందరికంటే ముఖ్యుడు యేసుక్రీస్తు గనుక ఆయన్ని మరీ ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదం పొందాలంటే నీతిమంతుడైన క్రీస్తుని మరీ ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన పొందుకున్న ఇబ్బందులు, ఆయన మనకివ్వాల్సిన రక్షణ కొరకు ఆయన పడ్డ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని దెబ్బలు, ఆయన మరీ ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అప్పుడే మనం ఆశీర్వదింపబడతామన్న సంగతి, మనం దీవించబడతామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మిమ్మును హింసించు వారిని పరలోకం కావాలా? అయితే ఆషామాషి కాదు, ఏదో కాసేపు మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోతే సరిపోదు. ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి సందా ఒక 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోదు, పరలోకం వస్తుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ చెబుతున్న పరలోకపు ఆశీర్వాదం చూస్తే మనం బ్రతకగలమా అనిపిస్తుంది, కానీ బ్రతికితేనే పరలోకం. అందుకే అంటున్నాడు, మిమ్ముని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. చూసారా, దేవుడు కోరుకుంటున్న విషయం ఇది. నువ్వు నిజంగా ఒకవేళ అలా దీవించి చనిపోతే నీకు పరలోకం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంట. అలా దీవెన, ఈ లోకపు దీవెనలు కావాలా, పరలోకపు దీవెనలు కావాలా అంటే పరలోకం కావాలా, ఈ లోకం కావాలా అంటే పరలోకమే కావాలి. కనుక మనము హింసించినా సరే మనం పొందుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా చేసింది అదే. క్రీస్తు వారు కూడా చేసింది అదే. ఆయన కూడా పరలోకం చేరుకున్నాడు. మనం కూడా పరలోకం చేరుకోవాలంటే అంతే యథార్థవంతులుగా ఉండాలి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి చూడండి ఒకసారి. హింసించు వారిని దీవించుడి, పరలోకపు దీవెనలు ఇవి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఆయన హింసించారు, ఆయన కూడా దీవించాడు. మనని కూడా హింసిస్తే మనం కూడా దీవెనలే ఇవ్వాలి. చూసారా, క్రీస్తును మాదిరి చూపించాడు, క్రీస్తులా మీరు ఉండాలి అంటున్నాడు. నిజంగా మీకు దీవెనలు కావాలా? అయితే క్రీస్తులా మనం ఉండాలి. క్రీస్తు ఏం చేశాడు? ఎలా తండ్రికి లోబడ్డాడు? ఎలా క్రీస్తు దేవుని కొరకు బ్రతికాడు? దేవుని మహిమార్థమై దేవుని చిత్తానుసారంగా బ్రతికాడో ఈ లోకంలో, ఎలా మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడో మనము కూడా అలా ఉంటేనే పరలోకాన్ని పొందుకుంటాం, పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకే క్రీస్తు యొక్క, మళ్ళా చదువుదాం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక ఆశీర్వాదాలైన దీవెనలైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించండు తండ్రి. క్రీస్తు వలె మనం నడుచుకున్నప్పుడు మనం పొందుకుంటాం. అంతేగాని లోక సంబంధమైన దీవెనలు ఇస్తానంటే కాదు, పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవాలి. కానీ ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకపు నటన కూడా గతించుచున్నదని లేఖనాలు సెలవిస్తుంది.
అంతేకాక ఇంకేమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం ఏమంటున్నాం? ఆశీర్వాదమునకు వారసులగుటక మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి అన్న మాటను చూస్తున్నాం. మనము ఒకవేళ కీడు చేసే వారికి కీడు చేస్తే మనం పరలోకపు ఆశీర్వాదాలు పొందలేము. అవును, దూషణకు మనం ప్రతి దూషణ చేస్తే పరలోకపు ఆశీర్వాదాలు పొందలేము అని చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. మనం దీవింపబడాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మనం కీడు చేసిన వాళ్ళకి కీడు, శపించిన వారిని శపిస్తే, లేకపోతే దూషించిన వారిని దూషిస్తే ఎప్పటికీ పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. అంతేగాక తిమోతికి రాసిన 2వ పత్రికలో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు అన్న మాటను మనం చూస్తున్నాం. దేవుడు అన్నిటినీ సహించే ఆత్మను మనకి ఇచ్చాడు. అలా సహించినప్పుడే పరలోకం చేరుకుంటాం. అలా యేసుక్రీస్తు సహించాడు కనుకనే పరలోకానికి చేరుకున్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము పరలోకపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలనుకుంటే క్రీస్తు వలె మనల్ని మనం తగ్గించుకోవాలా, క్రీస్తు వలె మనల్ని మనం హెచ్చించుకొని పరలోకం చేరుకోవాలా. అంతేకాని ఈ లోక సంబంధమైనవి, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, లేకపోతే ఈ లోకంలో మనం అభివృద్ధి పొందుకోవాలి, ధనవంతులం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలంటే అవి శాశ్వతమైనవి ఎప్పటికీ కావు. ఒక 60-70 సంవత్సరాలకు మించి రావు. ఎంత గొప్పవాడైనా భూమిలో పాతి పెట్టబడాల్సిందే. ఈ లోకంలో ఏ ఆశీర్వాదం కూడా శాశ్వతమైనది కాదు. ఒకవేళ ఒక పాస్టర్ గారు జ్వరం వచ్చింది, నాకు ప్రార్థన చేయండి అని ఒక పాస్టర్ గారి దగ్గరకు ఒక ఆమె వచ్చింది. ప్రార్థన చేసిన వెంటనే తగ్గింది. మళ్ళా జ్వరం రాదా అంటే వచ్చింది. మళ్ళా జ్వరం రాదా వచ్చింది. కానీ ఏది శాశ్వతము? పరలోకం తప్ప ఈ లోకంలో ఏ స్వస్థత శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏ ఒక్కటి శాశ్వతం కాదు. అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాము. అందుకే పరలోకమే శాశ్వతం కనుక పరలోకాన్ని సంపాదించుకోవాలంటే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను హింసకు మనము మళ్ళా హింస ప్రేరేపించే వారిగా ఉండక క్రీస్తు వలె క్రీస్తు నందు దేవుడు ఉంచిన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే క్రీస్తు వలె మనల్ని మనం తగ్గించుకొని లోబడి తండ్రి ఎదుట యథార్థంగా బ్రతికినప్పుడు తప్పకుండా పొందుకుంటాం. అలా పొందుకున్నప్పుడే మనం పరలోకం చేరుకుంటాం. అంతేగాని ఈ లోకంలో ఏదైనా నాకు కావాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభువా, అబ్రహామును దీవించిన దేవా నన్నెందుకు దీవించవు, యాకోబును దీవించిన దేవా నన్నెందుకు దీవించావు అన్నావు అనుకో, యాకోబుకు అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు నీకు లేవు నాయనా. నీకున్న ఆశీర్వాదం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తును చూడు, క్రీస్తులా నువ్వు బ్రతుకు, క్రీస్తు నందే నీకు ఆశీర్వాదాలు తప్ప మరొకటి నీకు లేనే లేవు అని స్పష్టంగా చెప్తుంది. అందుకే నువ్వు గాడ్ బ్లెస్ యూ అనగానే ఆయన పరలోకం పోడు, నువ్వు కూడా పోవు. నువ్వు పోవాలన్నా క్రీస్తు వలె ఉండాలి, అతడు పోవాలన్నా క్రీస్తు వలె ఉండాలి. నీకు మాదిరి ఉంచిపోయాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు శ్రమపడి మనకు మాదిరి ఉంచిపోయినట్టు ఆయన అడుగు జాడలు మనకు మాదిరి ఉంచిపోయాడు. అలాంటి మాదిరి ఉంచిపోయిన అడుగు జాడల్లో మనం నడిస్తేనే పరలోకం చేరుకుంటాం, కానీ పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ ఈ లోక రీతిగా మనము దీవించబడాలి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం ఉన్నదే బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే
మేలు, లాభం అనుకోవాలి. ఉన్న కొద్ది కాలం చాలు, తర్వాత చనిపోయి పరలోకం చేరుకుంటే చాలు అనుకోవాలి. ఉన్న కొద్ది జీవితం చాలు, ఈ కొద్ది నిమిషాలు చాలు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, పరలోకం వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన రావాలి. అలా ఉన్నప్పుడే మనం పొందుకుంటాం. అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు గనక అలా ఉండి జయించి పరలోకం చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచినట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు దీవెనలు ఎవరు ఇవ్వాలి అన్న గొప్ప అంశము ద్వారా మీరు మాతో మాట్లాడిన అనేక విషయాలను బట్టి కృతజ్ఞతలు. విన్న మాటలను విడిచిపెట్టక అవి మా హృదయాల్లో భద్రపరుచుకొని 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయండి. విన్న మాటలు, ఎవరైతే ఈ మాటలు విన్నవారిని, చూసిన వారిని కూడా దీవించి ఆశ్రయించు. ప్రతి బిడ్డను నీ కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్న మంచి అవకాశాన్ని వారికి వారి జీవితాల్లో దయచేయండి. వారు కూడా పరలోకపు ఆశీర్వాదాలు పొందుకునే అవకాశాన్ని వారికి దయచేయమని, ఈ లోకములో ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు కనుక ప్రతి వారిని నీ వాక్యము చేత వారు పట్టబడినట్లుగా కృప చూపించమని, నీవు వారిని ఆకర్షించుకొని రక్షణ అను గొప్ప ఆశీర్వాదం వారు పొందుకునే ధన్యతను వారి జీవితాల్లో కల్పించమని వేడుకుంటూ, నీ చిత్త ప్రకారమే జరుగునట్లుగా సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.